ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ సాంగ్ అనేది మనకు ఇన్స్టాలో కొంచెం ట్రెండింగ్లో ఉంది అనిపించింది, అందుకే ఈ వీడియో అయితే చేశాను. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేయండి, చాలా బాగా అయితే ఉంటుంది వీడియో. ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం ఫీవర్ అయితే వచ్చింది, అందుకే కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకుంటారు ఓకేనా. ఫస్ట్ అయితే డెమో చూడండి, దాని తర్వాత మొత్తం డీటెయిల్గా చెప్తాను వీడియో ఎలా చేసుకోవాలో. రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూశారు కదా. మీకు ఒకవేళ ఫుల్ ప్రాజెక్టే కావాలంటే ఇన్స్టాలో షార్ట్ వీడియోస్ అయితే పెడతాను, అక్కడ నుంచి చూడండి ఓకేనా. లేదంటే ఫుల్ ట్యూటోరియల్తో కావాలంటే ఇక్కడ చూడండి, అది మీ చాయిస్ ఓకేనా. ఇక్కడ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, అలాగే 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, వాటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకోండి, నేను ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే మీరు ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మీ నేమ్ పెట్టుకోండి. ఇక్కడ నేను అంటే గర్ల్ ఫొటోస్ యూజ్ చేశాను కాబట్టి నేను గర్ల్ నేమ్ అయితే పెట్టాను. మీరు ఇలా గ్రూప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్లో వెళ్ళిన తర్వాత మీ నేమ్ చేంజ్ చేసుకోండి ఓకేనా. ఒకటేమో ఫ్లవర్ ఉంటుంది, ఇంకోటి నేమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి నేమ్ చేంజ్ చేసుకొని ఫాంట్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో రాకపోతే ఇన్స్టా హైలైట్లో వీడియో పెట్టాను, ఆ వీడియో అయితే చూసిన తర్వాత యాడ్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే, అంటే నేను ఇక్కడ మీకు 2 ఎఫెక్ట్సే ఇచ్చాను, మీకు మొత్తం చెప్తాను. 2 ఎఫెక్ట్సే ఇచ్చాను, ఎలా యాడ్ చేసుకోవాలని నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా కింద ప్లస్ సెకండ్ వీడియోలోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇలా ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి పైన 3 డాట్ ఇక్కడ ఫిల్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఇలా మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి మనం. ఇలా నేను కొంచెం ఫాస్ట్గా అయితే యాడ్ చేస్తాను, మీరు చూడండి ఒకసారి. ఇలా ఫోటో యాడ్ చేసుకోవాలి, 3 డాట్ ఫిల్ చేసుకోండి. మళ్ళీ అంటే మొత్తం ఎక్కడ వరకు యాడ్ చేసుకుంటారంటే మీకు గ్యాప్స్ అయితే ఎక్కడ ఉంటుందో ఇక్కడ అంటే ఖాళీ ప్లేస్లో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, మళ్ళీ టెక్స్ట్ గ్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో లాస్ట్లో చెప్తాను. ఇక్కడ కూడా మొత్తం యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఫాస్ట్గా అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా, మీరు కూడా ఇలా బీట్ మధ్యలో మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ చెప్తాను. ఎక్కడంటే స్టార్టింగ్లో ఒక చిన్న ఫోటో అంటే ఒక చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లో వెళ్ళి చూడండి. కీ ఫ్రేమ్ ఉంటే మాత్రం పైనుంచి కాపీ చేసుకోవాలి, లేదంటే నార్మల్గా కింది నుంచి ఎఫెక్ట్ కాపీ చేసుకోవాలి. దీనికి కీ ఫ్రేమ్ ఉంది కాబట్టి పైనుంచి కాపీ చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ చిన్న ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చిన్న ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, వాటిని ఇలా లాంగ్ ప్రెస్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇలా చిన్న ఫొటోస్ ఎన్ని ఉంటాయో అంటే ఇలా ఇక్కడ చిన్న ఫొటోస్ ఉన్నాయి. మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. ముందుకు స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, 18.16 మిల్లీసెకండ్. వీటిని కూడా ఇలా టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇలా ఓన్లీ చిన్న ఫొటోస్ మాత్రమే ఇక్కడ ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ మనం ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మీకు పేస్ట్ల పక్కన ఒక చిన్న యారో ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఫిల్ టైమింగ్ ఆన్ చేసిన తర్వాత పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే మనకు ఒకటే క్లిక్లో అన్ని ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా. ఇలాగైతే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. మళ్ళీ ఇంకో ఎఫెక్ట్ అయితే ఉంది కదా, అక్కడ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఈ ఎఫెక్ట్, మళ్ళీ దీన్ని కూడా పైనుంచి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లాంగ్ ఫోటో ఓకేనా. ఇప్పుడు చిన్న ఫోటో అయిపోయింది, ఇప్పుడు లాంగ్ ఫోటో. ఇలా మళ్ళీ ఇక్కడ ఈ 3 ఫోటోని అయితే ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లోకి వచ్చేసిండి. లాస్ట్లో కూడా ఒక 3 ఫోటో ఉంటుంది. వీటిని కూడా ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ మనం ట్యాప్ చేసుకొని దీన్ని కూడా కింద పేస్ట్ల పక్కన యారో మీద క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకుంటే ఒకటే క్లిక్లో ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా. ఇలాగైతే ట్రై చేయండి. మ్యాక్సిమం చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు, ఇంతే ఉంటుంది. ఇప్పుడు వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంకేమైనా డౌట్స్ అలాంటివి ఉంటే మ్యాక్సిమం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.